హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నరేష్ టెక్ ఇన్ఫో. ఈరోజు టాపిక్ వచ్చేసి గ్రూప్ 1 హాల్ టికెట్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. నా యొక్క ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే నా యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఇది టీఎస్పీఎస్సీ సంబంధించినటువంటి వెబ్సైటు. సో ఇక్కడ మనకి బ్లింక్ అవుతున్నట్టు గ్రూప్ 1 సంబంధించినటువంటి హాల్ టికెట్ లింక్ అనమాట. సో నీకు ఫస్ట్ టీఎస్పీఎస్సీ ఐడి, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్, క్యాప్చా ఎంటర్ చేయగానే మనకి హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో ఇది థర్డ్ టైం జరుగుతుంది. గ్రూప్ 1 అనేది థర్డ్ టైం జరుగుతుంది. సో 2 టైమ్స్ అనేది క్యాన్సిల్ అయిపోయినాయి. ప్రస్తుతానికి థర్డ్ టైం జరుగుతుంది. సో ఇప్పుడు హాల్ టికెట్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. టీఎస్పీఎస్సీ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా క్యాప్చా ఎంటర్ చేయగానే మనకి హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. గ్రూప్ 1 ఎగ్జామ్ వచ్చేసి 9th జూన్ సండే రోజు జరుగుతుంది. 10:30 to 1 o'clock వరకు జరుగుతుంది అనమాట ఈ ఎగ్జామ్ అనేది. లోనికి ఎంట్రీ 10 o'clock వరకు ఉంటుంది. సో హాల్ టికెట్తో పాటు మనం తీసుకెళ్లాల్సిన ఏంటి అంటే ఆధార్ కార్డు, అదేవిధంగా ఫోటో స్టిక్ చేసుకొని వెళ్ళాలి. మనకి హాల్ టికెట్ మీద ఫోటో స్టిక్ చేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. కొందరికి ఏంటి అంటే మనకి టీఎస్పీఎస్సీ ఐడి అనేది కొంతమందికి తెలియట్లేదు అని అంటున్నారు. సో టీఎస్పీఎస్సీ ఐడి కూడా మనం తెలుసుకోవచ్చు. టీఎస్పీఎస్సీ మెయిన్ వెబ్సైట్ ద్వారా మనము ఈ టీఎస్పీఎస్సీ ఐడిని మనము తెలుసుకోవచ్చు. టీఎస్పీఎస్సీ మెయిన్ వెబ్సైట్లోకి వెళ్ళండి. వెబ్సైట్లో వెళ్ళగానే మనకి క్యాండిడేట్ సర్వీసెస్ లోపల ఫస్ట్ ఆప్షన్ నో యువర్ టీఎస్పీఎస్సీ ఐడి. దీంట్లోపల మనకి 3 ఆప్షన్లు ఉంటాయి: ఆధార్ కార్డు, మొబైల్ నంబరు, నేము. సో ఈ 3 ఆప్షన్స్ ద్వారా మనం ఏంటి టీఎస్పీఎస్సీ ఐడిని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో నేనైతే ఇక్కడ ఆధార్ కార్డు తీసుకుంటున్నాను. అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేసి క్యాప్చా ఎంటర్ చేయగానే మనకు సంబంధించినటువంటి టీఎస్పీఎస్సీ ఐడి అనేది డిస్ప్లే అవుతుందన్నమాట. సో మనం ఈ విధంగా మన టీఎస్పీఎస్సీ ఐడిని మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం హాల్ టికెట్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. మీకు టీఎస్పీఎస్సీ సంబంధించినటువంటి ఎలాంటి డౌట్స్ ఉన్నా నా యొక్క కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. ఇవాల్టి వీడియో ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.